ఏదైనా విపత్తు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంటుంది. అందులోనూ ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు భారీ వర్షాలు కావచ్చు, వరదలు కావచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు మనం ఇలాంటి సంఘటనలు చూస్తాం. మొన్న మేడారం అడవుల్లో కూడా జరిగిన విపత్తులో 381 ఎకరాల్లో ఆ ఎఫెక్ట్ కనిపించింది. ఒక్కసారిగా వచ్చినటువంటి బలమైన గాలులకు దాదాపు 381 ఎకరాలలో 85,000 పైగా మహావృక్షాలన్నీ నేలమట్టమయ్యాయి. మరి ఇంత విపత్తు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి జీవరాశులు, తర్వాత అభయారణ్యంలో ఉన్నటువంటి జంతుజాలం, అనేకమైనటువంటి ప్రాణులు కూడా ఉంటాయి. కానీ ఎక్కడ కూడా వాటికి ప్రాణ నష్టం జరగలేదు. మరి ఇంత విపత్తు నుంచి అవి ఎలా బయటపడ్డాయి, అసలు అక్కడ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 31 అర్ధరాత్రి దేశంలోనే ఒక అరుదైన సంఘటనకు ములుగు జిల్లాలోని మేడారం అడవులు వేదికైంది. ప్రకృతి వైపరీత్యానికి 381 ఎకరాలలో ఎఫెక్ట్ పడింది. దాదాపు వందల చరిత్ర ఉన్నటువంటి అనేక వృక్షాలు నేలమట్టమయ్యాయి. మరి మేడారం అడవులలో 85,000 భారీ చెట్లు కూడా నేలమట్టమైతే ఆ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి జంతువులు కావచ్చు, లేదా రకరకాలైనటువంటి వన్యమృగాలు కూడా అక్కడ ఉంటాయి. కానీ అక్కడ ఎక్కడా కూడా ఒక్క చిన్న ఎలుకకు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి కుందేలు కావచ్చు, లేదా పెద్ద పెద్ద జంతువులకు సంబంధించి కావచ్చు, ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ అవి గాయపడినటువంటి ఆనవాళ్ళు కానీ ఇప్పటి వరకు గుర్తించలేదు. అయితే దీని మీద తెలుసుకునేందుకు కూడా మనం అటవీ శాఖలో విశ్రాంత అధికారి కాజీపేట పురుషోత్తం ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, అంటే ఇప్పటివరకు ఏదైతే మొన్న 31వ తారీఖు అయినటువంటి ఈ బీభత్సవానికి సంబంధించి అధికారులు ఇప్పటివరకు అనేక రకాల సర్వేలు చేస్తున్నారు. ఈ ఒక రిపోర్ట్ను కూడా ఇచ్చారు. మీరు కూడా ఆ రిపోర్ట్ పరిశీలించి ఉంటారు. అసలు ఏమి ఇచ్చింది సార్ ఆ రిపోర్ట్కి సంబంధించి? ఆగస్టు 31 నాడు చీకటి పడే సమయంలో ప్రకృతి బీభత్సం వచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ముఖ్యంగా డౌన్ బర్స్ట్ అని చెప్పి, స్ట్రేట్ లైన్ విండ్ స్టామ్ అని చెప్పి మనం ధృవీకరించడం జరిగింది. అయితే ఇప్పటికీ వాతావరణ శాఖ వారి నుంచి మనకు ఇంకా ఏం సమాచారం అయితే రాలేదు. త్వరలో మరి రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా, సెటిలైట్స్ ద్వారా ఈ ప్రకృతి వాతావరణ బీభత్సానికి, ప్రకృతి వైపరీత్యానికి ముందు వెనక ఏం జరిగింది, ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు ఆ ప్రాథమిక రిపోర్టును మీరు అంచనా చూస్తే ఏమనిపిస్తుంది? నిజంగా మీరు అప్పుడు చెప్పారు కొన్ని చాలా సందర్భాల్లో కొన్ని చోట్ల ఇట్లాంటి సంఘటనలు కూడా జరిగాయి అనేది. ఇంత బీభత్సంకు సంబంధించినటువంటిది ఏమై ఉంటుందని మీరు ఇప్పటివరకు అంచనా వేస్తున్నారు అవి చూసిన తర్వాత? ఎక్కువ టోర్నడోస్ అనే సుడిగుండాలు వచ్చేది మాత్రం ఉత్తర అమెరికా, తర్వాత భూమధ్య రేఖకు దగ్గరగా వస్తాయి. మన దగ్గర ఎక్కడ కూడా సుడిగాలులు ఎప్పుడు కూడా వచ్చిన సందర్భాలు లేవు. అయితే ఇది కూడా ఒక చిన్నపాటి సుడిగాలిలా మొదలై ఒక డిప్రెషన్తో ఒకేసారి కుంభవృష్టి, తర్వాత ఉధృతమైనటువంటి గాలులు, ఈ రెండిటి యొక్క కలయిక వలన ఇది ఒక స్ట్రేట్ లైన్ విండ్ స్టామ్గా పరిణమించింది. సాధారణంగా చుట్టూ విస్తరించే తుఫాన్ లాంటిది కాకుండా ఇది ఒక 5-6 కిలోమీటర్ల పొడవుగా ఒక 400-500 మీటర్ల వెడల్పుతో స్ట్రేట్ లైన్ విండ్ స్టామ్ అని చెప్పి అంతా అబ్జర్వేషన్ సర్వేలో మేము కూడా వెళ్ళాం, సర్వే అక్కడ చూసాము. ఈ డిస్ట్రక్షన్ అంతా కూడా ఒక సరళ రేఖ మాదిరిగా జరిగింది. సుమారుగా 1.5 నుంచి 2 గంటలు ఒక బీభత్సమైనటువంటి ఉధృతమైన తుఫాన్ లాంటి గాలి ఇవన్నీ వచ్చినాయి. సార్, అంటే మీరు ఉమ్మడి జిల్లాలో పనిచేశారు, ఫారెస్ట్ అదంతా కూడా మీకు ఉంది. అంత పెద్ద బీభత్సం జరిగినప్పుడు నిజంగా అక్కడ ఫారెస్ట్లో జంతువులు లేవా, లేకపోతే ఇంతటి విపత్తు జరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్న గాయపడినట్టుగా కానీ, లేకపోతే ఏ జంతువుల మీద కూడా ఎలా ఎఫెక్ట్ పడినటువంటి ఆనవాళ్ళు లేవు అని అంటున్నారు? ఎందుకని? మొట్టమొదటగా ఈ ప్రకృతి బీభత్సం జరిగినటువంటి ప్రదేశం మేడారం తాడువాయి మధ్యన జాతరకు సంబంధించినటువంటి ఒక రహదారి, చాలా వెడల్పైన రహదారి. ఇక్కడ వాహనాల రద్దీ, తర్వాత స్కూల్ బస్సులు కావచ్చు, వేరే చాలా రకాల లారీలు, ఇట్లాంటి యాత్రికులవి జాతరకు వచ్చేటి వాహనాల రద్దీ ఉంటుంది. సౌండ్ పొల్యూషన్ బాగా ఉంటుంది ఇక్కడ. అందుకని ఇక్కడ నుంచి సుమారుగా 4-5 కిలోమీటర్ల లోపలికి వెళ్తే తప్ప మీకు జింకలు కానీ, లేకపోతే అడవి దున్నలు కానీ, మనకు ఏటునాగరం అభయారణ్యంలో ఉన్నటువంటి అడవి దున్నలు, జింకలు, సాంబార్లు, నీల్గాయలు, మీరు అన్నట్టు వైల్డ్ కుందేళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల, ఇప్పుడు హనీ బ్యాడ్జర్ కూడా ఉంది ఏటునాగరంలో, ఎలుగుబంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 కిలోమీటర్లకు దూరంగా కొండ ప్రాంతాల్లో మాత్రమే నివాసం ఏర్పరచుకుంటాయి. అయితే ఈ ప్రమాదం జరిగింది మాత్రం మనకు చీకటి అయ్యే ముందు,
అంటే అప్పుడే అవి బయటికి ఎనిమల్స్ బయటకు వచ్చే సమయం కాబట్టి అవి సర్దుకోవడం జరిగింది. వాటికి కొంత ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ కూడా ఉంటుంది. మనకన్నా కూడా అవి కొన్ని వేల రెట్ల ఆఘ్రాణ శక్తి కానీ, తర్వాత దృష్టి కానీ, లేదంటే వినికిడి కానీ, ఇవి వాటికి ఎక్కువ వేల రెట్లు ఉంటుంది. జనరల్గా మనం ఆ ప్రాంతంలోకి వెళ్తే మీరు అన్నట్టుగా 5-6 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఇంపాక్ట్ కనిపించింది అంటున్నాం. సేమ్ టైంలో ఆ మెయిన్ రోడ్ అంతా కూడా చూస్తే మనకు జనరల్గా కూడా కనిపిస్తుంటాయి, కోతులు కావచ్చు లేదా రకరకాల జంతువులు కూడా కనిపిస్తుంటాయి. కనీసం అవి నైట్ అయితే వెళ్ళిపోతుంటాయి, లోపలికి కూడా వెళ్తుంటాయి. వాటికి కూడా ఇక్కడ ఎఫెక్ట్ అయినట్టుగా కూడా గుర్తించలేదు కదా. అయితే రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇక్కడ నేను 2016-17 నుంచి అక్కడ పనిచేశాను వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా. అక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి స్థిర నివాసం అడవుల్లో, చిట్టడవి దట్టమైన అడవిలో నివాసం ఏర్పాటు చేసుకున్న గుత్తికోయాలు ఉన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని వాళ్ళు ఇక్కడ వాళ్ళ జనాభా కూడా పెరిగింది. వాళ్ళు పూర్తిగా మాంసాహారులు. ప్రతిరోజు మాంసం లేనిది ఉండరు. ఈవెన్ పిట్టనో, కోతినో, కొండెంగనో ఏది దొరికితే అది చంపుకొని తినే రకాలన్నమాట. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ అడవి జంతువులకు నిలువ నీడ లేకుండా అయిందనేది ఒకటి. జనసంచారం జరుగుతున్న జాతర ఏరియా కాబట్టి ఇవి కొండాయి ప్రాంతము, లేదంటే ఇటువైపు లవ్వాల బందాల వైపు అడవి దున్నలు మనం ఇప్పటికీ గ్రహిస్తున్నాం. వెళ్తున్నప్పుడు ఫీల్డ్లో వెళ్తున్నప్పుడు మేము కూడా చూసాం ఆ అడవి దున్నల మందలు. ఇవన్నీ కూడా ఇట్లా రోడ్స్కు దగ్గరగా వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అందుకనే అక్కడ పెద్దగా వన్యప్రాణుల సంచారం లేనటువంటి ప్రదేశం ఇది ఒకటి. రెండవది, వన్యప్రాణుల సంఖ్య కూడా రాను రాను తగ్గిపోవడం అనేది కూడా విచారకరం. అంటే అక్కడ ఎలుకలు కావచ్చు లేదా అట్లాంటి అంటే అటవీ ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత విషసర్పాలకు సంబంధించిన పాములు కావచ్చు, అవి కూడా అంత లోపలికి అవి కూడా పుట్టలు పెట్టి ఉంటాయి. అట్లాంటి జీవరాశులకు సంబంధించి కూడా ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? అంటే ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఆ జంతువులు ఎలా రియాక్ట్ అవుతుంటాయి? ఏ వన్యప్రాణికైనా కూడా ఇందాక చెప్పినట్టు వాటికి కొంచెం సెన్సరీ పర్సెప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాతావరణం చీకటి పడుతున్న సందర్భము, తర్వాత సౌండ్స్, ఉరుములు రావడం, గాలులు రావడం అవి గమనించి పక్కన మీరు గమనించినట్టయితే చుట్టూ కొండ ప్రాంతాలు కూడా ఉన్నాయి, కొన్ని గుట్టలు కూడా ఉన్నాయి. గుట్టల వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది ఒకటి. రెండవది, భారీ ఎత్తున వరదలు, వర్షాలు వచ్చి వర్షంలాగా వచ్చేసి పెద్ద పెద్ద చెట్లు కూలిపోయిన సందర్భంలో కొమ్మలు అవన్నీ ఇరిగి పడిపోవడం, వాటి కింద కూడా బహుశా ఈ కొన్ని చిన్న చిన్న జీవరాశులు మీరు అన్నట్టు విషసర్పాలు అయితే కావచ్చు, లేదంటే కుందేలు లాంటివి కావచ్చు, చిన్న చిన్నవి అవి పూడ్చివేయబడే అవకాశం కూడా ఉంది. పూడ్చివేయబడి అవి మనకు ఇప్పుడే బయటికి రావు. ఎప్పుడో నెలల తర్వాత అస్థిపంజరాలు అవో బయటకు వచ్చే అవకాశం. ఇప్పటికిప్పుడే మనకు ఏది రాదు. ఎందుకంటే కుప్పలు తెప్పలుగా మనకు కొమ్మలు విరిగి పడిపోయి ఒక బీభత్స భయానకమైన దృశ్యాలు అక్కడ ఉన్నాయి. అంటే ఈ మొత్తంగా చూస్తే నిజంగా అంటే ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా వాటిని అవి సేవ్ చేసుకోవడానికి కూడా రకరకాల మార్గాలు చూసుకోవడానికి లేదా ముందే పసిగట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అసలు ఈ జంతువులలో ఆ శక్తి ఉంటుందా? జంతువుల్లో కొద్దిగా పర్సెప్షన్ ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే వాటికి వేరే అవగేషన్స్ లేవు. వాటిని నిరంతరం అవి తనని తాను రక్షించుకోవడానికి, భక్షణ కోసం ఏం దొరుకుతుంది అనేటువంటి వేటలో ఉండడమే తప్ప అవి ఎటువంటి వేరే ఒత్తిడికి గురి కావు. కాబట్టి చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంటాయి. అందుకే మేము అడవుల్లో నడిచేటప్పుడు కూడా ఆకుల చప్పుడు రాకుండా నడిస్తేనే అడవి జంతువుల్ని చూడగలం. ఇక్కడ చాలా జంతువులు పలచగా ఉన్నాయనేది ఒకటి. రెండవ అంశం ఏంటంటే, ఇప్పుడు వచ్చింది వర్షము, గాలి. ఈ ఉధృతమైన గాలి, ఈ విపరీతమైన కుంభవృష్టికి అవి పారిపోయే అవకాశం ఉంది. అంటే వాటికి ప్రమాదం ఏం జరగకుండా పారిపోయే అవకాశం ఉంది. ఇదే ఒక పెద్ద అగ్ని ప్రమాదం, ఉపద్రవం అయితే అగ్ని గుండంలో అవి బంధించబడి దహనం అయిపోయేవి. ఇది కూడా ఒక పాయింట్. ఓవరాల్గా ఈ విపత్తు తర్వాత మళ్ళీ ఇప్పుడు చాలా వరకు చెట్లు పడిపోయినాయి. అంటే కొన్ని ఏమో 100 సంవత్సరాలు ఉంటాయి, చాలా అరుదైనటువంటి వృక్షాలు కూడా అందులో ఉన్నాయి. మళ్ళీ ఈ అడవి సాధారణ స్థితికి మళ్ళీ అదే సేమ్ రావాలంటే ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు ఒకటి, ఈ ప్రకృతి విపత్తు ద్వారా 100-150 సెంటీమీటర్ల గర్తు ఉన్నటువంటి మహావృక్షాలు, బీజసాల్ కావచ్చు, కొండ చింత కావచ్చు, లేదంటే నల్లమద్ది కావచ్చు, ఇప్ప కావచ్చు, తునికి కావచ్చు, ఇట్లాంటి మహావృక్షాలు ఏవైతే 100-150 ఏళ్లకు పైగా ఉన్నటువంటి చెట్లు, తమ కొమ్మలు విపరీతమైన పెద్ద కొమ్మలు ఉన్నటువంటి ఆ తేమను గ్రహించిన కొమ్మలు ఉధృతమైన గాలికి
ఆ బరువును ఆపుకోలేక భూమిలో నుంచి పూర్తిగా అప్రూట్ అయినాయి అన్నమాట. కూకటి వేళ్లతో సహా పెకిలించబడ్డాయి. దాదాపు 9-10 ఫీట్ల వెడల్పు ఉన్నటువంటి దాని మొట్టు కూడా ఊడిపోయి బయటపడిపోయింది. కానీ పక్కనే ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న వాసాలు లాంటి చెట్లు మాత్రం మీద కొమ్మలు ఇరిగినాయి కానీ చెట్లు పడిపోలేదు. ఇక్కడ నేను స్వయంగా చూశాను, విపరీతమైన వేల సంఖ్యలో మనకు ఇంకా మొలకలు వస్తున్నాయి. అంటే న్యాచురల్ రీజనరేషన్ అంటారు దీన్ని. అంటే మనకు ప్రకృతి పరంగా వస్తున్నటువంటి సహజ పునరుత్పత్తి అంటారు. ఇవి అడవిలో ఒక మంచి డైనమిజం అనమాట, సక్సెషన్. ఇప్పుడు ఈ మొలకలు ఏవైతే చిన్న చిన్న ఈ సహజ పునరుత్పత్తి ఇవన్నీ కూడా మళ్ళీ దట్టమైన అడవిగా మారే అవకాశం ఉంది. కానీ అగ్ని ప్రమాదాల నుంచి కాపాడుకోవాలి, ఈ ప్రజల అంతరాయాల నుంచి కాపాడుకోవాలి. సరే, అంటే అడవి పునరుత్పత్తి జరుగుతుంది అనేది మీరు చెప్తున్నారు, సహజంగా అది వచ్చే లక్షణంతో. ఒకవేళ ఇప్పుడు ఇంత విపత్తు చూసినాయి, అక్కడ ఉన్నటువంటి జంతువులు మీరు అన్నట్టుగా ముందుగా పసిగట్టి వెళ్ళటమో లేకపోతే ఏదో ప్రమాదం వస్తుందని లేడు, మళ్ళీ యథావిధిగా ఆ జంతువులు అక్కడికి రావడం కానీ లేదా మళ్ళీ అక్కడ వాటి లైఫ్ను కొనసాగించడం జరుగుతుంటుందా, లేదా మళ్ళీ అసలు ఆ వైపుకు రావా జంతువులు? లేదు, జంతువులు ఎంత పెద్ద ప్రమాదాలు వచ్చినప్పటికీ అవి ఇన్స్టంట్గా వచ్చే ప్రమాదాలని మాత్రమే తప్పించుకొని పోతుంటాయి తప్ప ఇక్కడ ఇదివరకు ఈ ప్రమాదం వచ్చింది రావద్దు అనేటువంటిది ఉండనే ఉండదు. ఈవెన్ మనం ఏ విధంగా అయితే వరదలు వచ్చినా అంతా చదువుకొని మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ మనం ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగానే అవి చేసుకోకున్నా అడవిని మాత్రం ఆశ్రయంగా తీసుకొని మళ్ళీ కూడా అవి వస్తాయి. ఎందుకంటే అడవి పెరుగుతుంటుంది కదా, రాను మళ్ళీ జిబ్బు. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ ఇదే సీజన్లో వెళ్ళండి, అక్కడ మీకు మళ్ళీ ఏం కనబడదు, అంత బ్యారన్ ల్యాండ్ కనబడదు. బికాజ్ ఇప్పుడు చాలా కెనోపీ ఓపెన్ అయిపోయి ఎండ అంతా కింద పడుతుంది. ఈ ఎండను ఆకర్షించి చెట్లు చాలా త్వరగా పైకి వెళ్తాయి. దీన్ని డిస్టర్బ్ చేయకుండా అగ్ని ప్రమాదాల నుంచి రక్షించుకోవడము, స్మగ్లర్స్ నుంచి అంటే వంట చెరుకు కొట్టకుండా ప్రజలు చూడడం, ఈ జాతరకు వచ్చిన వాళ్ళు వంటలు వండకుండా చూస్తే కనుక మంచి ట్రెంచ్ కొట్టించడము, చైన్ లింక్ పెట్టియడము చేస్తున్నారు. ఇప్పుడు అటవీ శాఖ వారు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది చేస్తే కనుక మీకు మ్యాక్సిమం 5 నుంచి 6 సంవత్సరాల్లో ఒక చిట్టడవి స్టార్ట్ అవుతుంది, తయారవుతుంది. సరే, చివరిగా మొత్తం ఈ పరిశోధన కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంక్వైరీ కావచ్చు, తర్వాత చెట్లను లెక్కించడం కావచ్చు, ఇవన్నీ రకరకాలుగా ఒక సైంటిఫిక్గా దాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది, లేదా అసలు ఈ రిపోర్ట్స్ వాటిని కూడా ఒక కంక్లూజన్కు తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఇది ఒక ప్రకృతి వైపరీత్యము, ప్రకృతి బీభత్సము. ఇవి మిగతా సునామీలు, హద్దు తుఫాన్లు, రకరకాల తుఫాన్లు ఏ విధంగా అయితే వస్తున్నాయో అలాంటిదే ఇది ఒక తుఫాను. కాకపోతే ఈ ప్రాంతంలో మనకు మొదటిసారి వచ్చింది కాబట్టి మనకు ఈ ఆసక్తి, కొంత ఆందోళన అనేది వస్తుంది. కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ప్రకృతి విపత్తు జరగవచ్చు, అది ఎవరు చెప్పలేరు, ఎవరు ఊహించలేరు. ఈవెన్ మన వాతావరణ శాస్త్రవేత్తలకు కూడా అతీతంగా ఒక్కోసారి మనకు ఈ ఉధృత గాలులు వీచి సుడిగాలులు ఈ డిప్రెషన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే NRSA వాళ్ళు రిమోట్ సెన్స్ ఏజెన్సీ వాళ్ళు కొంత ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అని చెప్పగలరు. అయితే ఇది ఎటువంటి హెచ్చరిక ఉన్నా కూడా ఎవరు ఇప్పుడు ఏం చేసే అవకాశం లేదు. ఒకవేళ ఊళ్ళల్లో వచ్చే అవకాశం ఉన్నప్పుడు మాత్రం హెచ్చరికలు ఉంటే మనకు ప్రాణ నష్టము, ఈ పశు నష్టము జరగకుండా కాపాడుకోవచ్చు. ఇది అడవి తను నష్టపోయి ప్రజల్ని కాపాడింది, కేవలం ప్రకృతి విపత్తుగానే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇక ముందు కూడా ప్రకృతి విపత్తులు రావచ్చు, ఇంతకుముందు వచ్చినాయి కూడా. 1996లో నౌరాదేహి అని ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఆల్రెడీ మధ్యప్రదేశ్లో వచ్చి ఉన్నది. అక్కడ కూడా వేల లక్షల సంఖ్యలో టేక్ చెట్లు పడిపోవడం జరిగింది. సో ఇది మేడారం అడవుల జరిగినటువంటి బీభత్సానికి సంబంధించినటువంటి ఇష్యూ. మొత్తంగా అయితే ఇది ఒక ప్రకృతి విపత్తుగానే అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.